రేణిగుంట్ల శ్రీదేవి అనే మహిళ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య బంధువు అని చెప్పుకుంటూ దర్జాగా స్థలాన్ని కబ్జా చేసి భారీ అక్రమ భవన నిర్మాణం చేపడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కుజావుద్దీన్ అనే వ్యక్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన ఎల్లమ్మ బండ ప్రాంతంలోని సర్వే నెంబర్ 57లోని స్థలాన్ని శ్రీదేవి ఆక్రమించి 5 అంతస్తుల భవనం కట్టడం ప్రారంభించిందని తెలిపారు. ఆమె చూపిస్తున్న పత్రాలు సంషిగూడ ప్రాంతంలోని సర్వే నెంబర్ 32కు చెందినవని స్పష్టంగా ఉన్నప్పటికీ అక్రమంగా తమ స్థలంలోనే నిర్మాణం కొనసాగిస్తున్నారని ఆయన వేదన వ్యక్తం చేశారు. పత్రాల్లో తూర్పున సర్వే నెంబర్ 29 ఉందని పేర్కొంటున్న రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ సర్వే నెంబర్ పడమర దక్షిణ దిశలో ఉందని స్పష్టమైందని వివరించారు. అయినప్పటికీ అధికారులు ప్రత్యక్ష పరిశీలన చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని కుజావుద్దీన్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం మౌనం కారణంగా బాధితులకు న్యాయం కోసం ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతుల దారితీరు భవన నిర్మాణ విధానాలన్నీ చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ శాఖలకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి బంధువు అని చెప్పుకుంటూ అధికారులను బెదిరించడం, చట్టాలను అపహాస్యం చేస్తూ అక్రమ నిర్మాణాలు జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాన్ని సవాల్ చేస్తూ జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని, రేణిగుంట్ల శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కుజావుద్దీన్కి విజ్ఞప్తి చేశారు.